హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తెలుసుకోబోయే స్టోరీ వచ్చేసి పేరెంట్స్ వృద్ధులయ్యాక మనం ఎలా చూసుకోవాలి, అలాగే వాళ్ళు మన లైఫ్లో లేనప్పుడు ఆ వాల్యూ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం. సో స్టోరీ నేమ్ వచ్చేసి నాన్న నవ్వు ఫ్రేమ్లో మిగిలిపోయింది. సో స్టోరీలోకి వెళ్దామా. ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య కమలమ్మ దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు, అతని పేరే అర్జున్. ఆ ఒక్క కొడుకుని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళను ఉన్న సంపాదనతో ఎందుకంటే మా బిడ్డ సంతోషంగా ఉండాలి అని పొలంలో చాలా కష్టపడేవాళ్ళు. అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టం చూసి పెరిగాడు. నా కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళ కోసం ఏదైనా గొప్పగా సాధించాలి అనుకునేవాడు. ఎప్పుడు కష్టపడి చదువుతున్న తల్లిదండ్రులకి ఇంట్లో సాయంత్రం సహాయం చేసేవాడు. అలా వాళ్ళ గ్రామం పక్కన ఉన్న టౌన్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మంచి కోర్స్ కోసం సిటీ వెళ్ళాలనుకున్నాడు. తల్లిదండ్రులు కూడా మంచి ఉద్యోగం కోసమని కొడుకును సిటీ పంపించారు. ఆ తర్వాత 6 నెలలకి అర్జున్కి సిటీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది. సంపాదించాడు. బిజీ జీవితం మొదలైంది. గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. నాన్నకి కళ్ళు బలహీనమయ్యాయి. అమ్మకు చూపు తగ్గిపోయింది. అర్జున్ జాబ్లో బిజీ అయ్యి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం తగ్గిపోయింది. బిజీ నాన్న, తర్వాత మాట్లాడతామా అంతే. ఆ బిజీ లైఫ్లో ఒకరోజు రాత్రి అర్జున్కి ఫోన్ కాల్ వచ్చింది. మీ నాన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అర్జున్. ఎమ్మటే అర్జున్ ఆ పెయిన్ తట్టుకోలేక బస్ బుక్ చేసుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి చేరాడు. రాఘవయ్య బలహీనంగా పడుకొని ఉన్నాడు. అర్జున్ చేతిని బిగించి పట్టుకొని, నాన్న మెల్లగా, నువ్వు చిన్నప్పుడు నేను నీకు అండగా ఉన్నాను బాబు, ఇప్పుడు మీ అమ్మను నువ్వే అండగా ఉండు అని ప్రాణం విడిచారు. అర్జున్ కళ్ళ ముందు నాన్న శ్వాస ఆగిపోయింది. ఇంటి కలంతా పోయింది. గోడలన్నీ ఖాళీగా అనిపించాయి. కమలమ్మ మూలన కూర్చొని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. అర్జున్ గుండెలో ఒక మాట మాత్రం తిరుగుతుంది. ఏమిటంటే, నాన్న ఉన్నప్పుడు ప్రేమ చూపించలేకపోయాను అని. ఆ రోజు నుంచి అర్జున్ అమ్మని మంచిగా చూసుకోవాలి అని తనతో పాటు సిటీకి తీసుకెళ్ళాడు. అమ్మకు మందు టైంకి ఇచ్చేవారు. ఆమెతో కూర్చొని భోజనం చేసేవాడు. ప్రతి ఉదయం అమ్మని పార్కుకు తీసుకుపోయేవాడు. ఎందుకంటే నాన్న ఉన్నప్పుడు మంచిగా చూసుకోలేదు కాబట్టి ఆ వాల్యూ అర్జున్కి బాగా తెలిసింది. కాబట్టి అమ్మనైనా ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవాలి అని బాగా వాల్యూ తెలిసింది. అలాగే ఒకరోజు కమలమ్మ బాధతో, మీ నాన్న ఉంటే నిన్ను చూసి గర్వపడేవాడు బాబు అని అనింది. అర్జున్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. రోజు భార్యకి అలా నెలలు గడుస్తున్నాయి. కొన్ని నెలల తర్వాత అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి రోజు భార్యకి ఒక మాట చెప్పాడు. మా అమ్మ నా బాధ్యత, నా ప్రాణం, ఆమెను నాకంటే ఎక్కువగా గౌరవించాలి అని. ఆమె కూడా అదే మనసుతో కమలమ్మని బాగా చూసుకుంది. ముగ్గురు కలిసి ఒక కుటుంబంలా జీవించారు. పెళ్లి తర్వాత కూడా అర్జున్ ప్రతిరోజు అమ్మతో కూర్చొని మాట్లాడేవారు. అమ్మకి ఇష్టమైన వంటలే చేయించేవాడు. అర్జున్ అత్తమామలను కూడా బాగా చూసుకునేవాడు. ఒక సాయంత్రం కమలమ్మ తన కొడుకును కోడల్ని చూసి, మీరు నన్ను అమ్మ నాన్నలా చూసుకున్నారు బాబు అని కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ అతని భార్య నవ్వుతూ, నా బాధ్యత అని అన్నారు. ఈ స్టోరీ యొక్క మొరల్ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రేమ చూపించాలి. ఒక్కరిని కోల్పోయాక కూడా మిగిలిన వారిని ప్రేమగా చూసుకోవాలి. పెళ్ళి అయినా జీవితం మారిన అమ్మా నాన్నని కేరింగ్గా చూసుకోండి. ఇదే మన ధర్మం. అలాగే ఒక కోడలికి అత్త మీద అంత కోపం సీరియస్గా ఉంటే మీరు సైలెంట్గా ఉండండి. అంతేగాని మాటలని బాధ పెట్టమాకండి. ఇదంతా కామన్ కాబట్టి సైలెంట్గా, ఇష్టం లేకుండా మంచిగా చూసుకోవాలి. అలాగే ఇది మన ధర్మం. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది, పేరెంట్స్ ఉన్నంతకాలం మనం ఎంత బాధలో ఉన్నా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళెంత కష్టాల్లో మనం సహాయం చేయాలి. వాళ్ళు మనం చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో మనం పెద్ద అయ్యాక వాళ్ళని చిన్న పిల్లలా చూసుకోవాలి. అదే మన ధర్మం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.